మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కావలి అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజా ఆదరణ లభించింది. ప్రజలు మార్పుని కోరుకుంటా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 95% ఉన్నారు ఇక్కడ. అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు. అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి? అహంకారానికి అణగారిన వర్గాలకి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలామంది మద్దతు పలికారు. అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాం. సార్, ఈరోజు భారీ ఎత్తున జనసందోహంతో నామినేషన్లు వేశారు. ప్రజల్లో చాలా మార్పు ఉంది. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే గతంలో 10 ఏళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా చాలా అవినీతి చేస్తున్నారు. పెనంలో నుంచి పొయ్యి మీద పడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి. 2019 నుంచి కూడా ప్రజల్ని ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు. ఆయన గెలిపిస్తే బాగుంటుంది, నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఉద్దేశంతో ప్రజా ఆదరణ చాలా లభించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్మూలన సార్ ఎంత మీద గెలుస్తారు సార్?